మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే బోనాలు స్టార్ట్ అయ్యి శ్రావణ మాసంలో ముగిస్తూ ఉంటాయి. పల్లెల్లో మరి ముఖ్యంగా శ్రావణ మాసంలో జరుపుకుంటారు. గ్రామ దేవతల్లో ఒకటైన ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు పల్లెల్లో. అలాంటి దేవాలయము సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే సందర్శిస్తూ ఊరికి వెలివేస్తూ దూరంగా ఉంటాయి. అలాంటి దేవాలయాన్ని రోజు సందర్శిస్తూ ఉండేటట్టుగా తీర్చిదిద్దడానికి ఈ ఊరి గ్రామస్తుడు ముందుకొచ్చి తన వంతు కర్తవ్యంగా ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నుండి బ్రాహ్మణపల్లిలో ఉన్నాము. ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని, ఈ గుడికి ఎంతవరకు తను ఖర్చు పెట్టారో తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ దేవాలయం పరిధిలో ఉన్నాము. మనతో పాటు ఈ ముందుకు వచ్చిన యువకుడు, ఈ గ్రామ యువకుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరు? బుడియ సతీష్. సతీష్ గారు, చెప్పండి. అసలు బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి ఒక్క గ్రామానికి అనేది గ్రామ దేవతలు ఉంటారు. హనుమాన్ కావచ్చు, ఇటు బొటరాయి కావచ్చు, పెద్దమ్మ తల్లి కానీ ఇలాంటి వాటిని కానీ, ముఖ్యంగా పెద్దమ్మ తల్లి ఇలాంటి వాటికి పోచమ్మలు కానీ శ్రావణ మాసం వచ్చింది బోనాలు జరుపుకుంటూ ఉంటారు. దీనికి మీరు ముందుకు వచ్చి దీనికి కొంత వ్యయం వెచ్చించి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాని నుంచి మీరు చెప్పగలరు? ఫస్ట్ గా సుమన్ టీవీ వారికి, బ్రాహ్మణపల్లి గ్రామానికి విచ్చేసిన మీకు మొట్టమొదటిసారిగా వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామంలో ఒక 21 సంవత్సరాల క్రితం మేము ఈ గుళ్ళు నిర్మించుకోవడం జరిగింది. దాంతోపాటు బొడ్రాయి కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, పోచమ్మ కానీ, పెద్దమ్మ తల్లి కానీ, ఎర్రమ్మ తల్లి కానీ, మాకుండే కుల పరంగా ఉన్న గుళ్ళుగా మాత్రం కాటమయ్య అయితేంది, దుర్గమ్మ అయితేంది, అన్ని గుళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. మా ఊర్లో చిన్న గ్రామం. మా గ్రామంలో హనుమాన్ టెంపుల్ అనేది ఒకటి ఉండేది. దానికి కూడా అభివృద్ధి జరిగింది. కాకపోతే ఏంటంటే బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఏటా సంవత్సరానికి ఒకసారిగా కొలిసే ముత్యాలమ్మ అయితేంది, పోచమ్మ అయితేంది ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. బోనాలతోటి ఊరు గ్రామస్తులు, ఆడపడుచులు, మా ఆడపడుచులు, అక్క చెల్లెలు అందరు కలిసి బోనాలతోటి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారిని బాగా కొలుచుకోవడం జరుగుతూ ఉంటది. ఎప్పుడు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఏ టెంపుల్ ఒక టెంపుల్ ఎవరో ఒకరు అభివృద్ధికి ముందుకు రావడం జరుగుతూ ఉంటది. కానీ మనం ఇంత నిత్యం కొలుసుకునే అమ్మవారు సంవత్సరానికి ఒకసారి పూజలు చేసుకునే విధంగా ముత్యాలమ్మ అయితుంది, పోచమ్మ అయితుంది, ఎర్రమ్మ అయితుంది ఇట్లాంటి టెంపుల్లను అభివృద్ధి చేయాలనే ఒక కృతనిశ్చయంతో, ఉత్సాహంతో, అమ్మవారికి కూడా నిత్యం పూజలు జరగాలనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే పాడి పంటలు గాని, ఊళ్ళో జరిగే మంచి చెడు గాని ఏదైనా సరే ఆరోగ్యాలు ఉండే విధంగా ప్రతి కుటుంబం ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారే కదా చల్లగా చూసుకునే విధంగా చూసుకుంటది. కాబట్టి అమ్మవారిని కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి పూజ కాకుండా ఈ పోచమ్మ గాని, ముత్యాలమ్మ గాని, ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలందరికీ నిత్యం కూడా పూజ జరిగే విధంగా, గ్రామస్తులు కూడా వచ్చి కూర్చునే విధంగా, అమ్మవారిని కూడా పూజించే విధంగా జరగాలనే ఉద్దేశంతో నా మనసులో పుట్టిన కోరిక మేరకు అమ్మవారి అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశం నాకు రావడం జరిగింది. అదే ఉద్దేశంతో గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గ్రామస్తులు కూడా దీనికి సహకరించి, సరే ఊరి అభివృద్ధిలో అమ్మవారికి కూడా పూజలు జరిగే విధంగా ఉంటే అందరికీ మంచిది కదా, శ్రేయస్కరంగా ఉంటది. కాబట్టి దీన్ని చేసుకుంటే మనకు కూడా మంచిదే. సరే మంచి చెడు ఏదైనా గానీ అమ్మవారు మొట్టమొదటి తల్లి కాబట్టి, గ్రామ దేవత కాబట్టి, గ్రామ దేవతకు కూడా నిత్యం పూజలు జరుగుతారు, మంచి జరుగుతారన్న ఉద్దేశంతో మాకు ఉండబడిన గుడి మామూలుగా నిర్మాణాత్మకంగా ఉండేది. సరే అప్పుడున్న మాకు వసతులతోటి మా గ్రామ పెద్దలు నిర్మించుకోవడం జరిగింది. తదుపరి హనుమాన్ టెంపుల్ కూడా అదే విధంగా ఉంటే దానికి కూడా ఒక గ్రామ పెద్ద వచ్చి దాని నిర్మాణంలో భాగస్థుడైంది. దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే దీన్ని పట్టించుకుంటారు ముత్యాలమ్మ తల్లి. మీరు నిత్యం పూజలు జరగాలని మంచి దృక్పథంతో, మంచి మనసుతో మీరు ముందుకొచ్చి టెంపుల్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలలో ఈ బోనాలు అనేది కొంచెం ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఇక్కడైతే ఏవి ముందుగా జరుపుకుంటారు? మా దగ్గర కూడా ఫస్ట్ పండుగ గ్రామ దేవతను కొలవడం జరుగుతుంది. ఈ ట్రైబల్ ఏరియాలో ఆదివాసీ ఉన్న ప్రాంతం ఎక్కువ. ఇది బ్రాహ్మణపల్లి గ్రామం. మా గ్రామంలో అన్ని కులాల వారిగా పండుగలు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే సరే మనం నిత్యం ఏ టెంపుల్ ఉన్నా కూడా నిత్యం పూజలు చేసుకుంటా ఉంటాం కదా. అదే మాదిరిగా గ్రామ దేవతను ఏటా ఒక్కసారి కొలుసుకునే విధంగా కాకుండా ప్రతి సంవత్సరంలో మనం ఇతర దేవులను అయితే ఎట్లా పూజించుకుంటున్నామో, ఎట్లా కొలుసుకుంటున్నామో అదే పద్ధతిలో కూడా ముత్యాలమ్మ తల్లిని కూడా కొలుసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి చల్లగా చూసుకుంటుంది కాబట్టి గ్రామాన్ని, గ్రామస్తులను అందరినీ చల్లగా చూసుకునే విధంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరంలో ఎప్పుడు నిత్యం ఎట్లా పూజలు చేస్తారో అదే విధంగా అమ్మవారికి కూడా పూజలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ పనులు కొనుక్కొని ముందుకు వచ్చి మీరు చేస్తున్నారు? గ్రామంలో జరిగే ఎలాంటి ఇబ్బందులైనా సరే, ఎలాంటిది అంటే నాకు తోచినంత విధంగా
పేదరికం ఎక్కువ ఉన్న గ్రామం బ్రాహ్మణపల్లి గ్రామం. గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మొదటిసారిగా మాది ఒక చిన్న గ్రామం కాబట్టి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఇక్కడ కూడా ఆదివాసులు ఎక్కువగా ఉండే నిరుపేద కుటుంబీకులు ఎక్కువగా ఉంటుంది. ఈ కుటుంబీకులలో మా దాంట్లో మాకు కూడా ఎవరికైనా సరే ఆర్థిక పరమైన ఇబ్బందులు జరిగిపోయినప్పుడు కావచ్చు, ఏదైనా చెడు అనారోగ్యంతో కూడా ఇబ్బందులు పడేటప్పుడు నాకు తోచినంత విధంగా వాళ్ళకి సహాయ సహకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా చేయడం జరుగుతుంది. మా దాంట్లో ఒక చిన్నపాటి స్కూల్ ఉన్నది బ్రాహ్మణపల్లి విలేజ్లో. బడికి కూడా మనం ప్రతి సంవత్సరం గత సంవత్సరం నుండి ఒక 20,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేద పిల్లలు ఎక్కువ చదువుకుంటారు కాబట్టి దినదిన అభివృద్ధిగా తదుపరి కూడా దాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ముత్యాలమ్మ తల్లికి సుమారుగా ఇప్పటి వరకు ఈ చేసినటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో దానికి సుమారుగా ఒక 6 లక్షల చిల్లర అయింది. 6 లక్షల చిల్లర కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకోవడం జరిగింది. అది కూడా గ్రామస్తుల నిర్ణయంతో నా సొంత అభిప్రాయంతో చేసుకోవడం జరిగింది. ఆయన ఆర్థికంగా సాయం చేసినందుకు సంతోషం. ప్రహరీ కూడా కాళ్ళు పెట్టడానికి ఒక హౌజు, కరెంటు, అదే విధంగా బండ, అన్ని సౌకర్యాలు చేసింది కాబట్టి ఆయన ముందు ఇంకా మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. సిటీ లాంటి ప్రాంతాల్లో మాత్రమే నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పూజలు నిత్యం జరగాలని కోరుకుంటూ ఒక మంచి దృక్పథంతో ఈ ఊరి యువకులు ముందుకు రావడం ఇక్కడ పల్లెల్లో రచనీయాంశం.